ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు ఈ పరిశుద్ధ దినమైన ఆదివార దినమున 2025 సంవత్సరాల యేసుక్రీస్తు ప్రభు మన కొరకు ఆయన చనిపోయి తన రక్తమును చిందించి మన కొరకు ప్రాణములు అర్పించి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచిండు. ఆయన సజీవుడిగా ఉన్నాడు. అందుకే దేవుని దూత అన్నాడు ఆ ప్రజలతో, సజీవుడైన క్రీస్తును మృతుల్లో ఎందుకు వెతుకుతా ఉన్నారు? ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన పండుకున్న స్థలమును చూడండి అంటే ఆ స్థలంలో దేహం లేదు. మరణమును జయించి తిరిగి లేచినటువంటి యేసయ్యని మనము సమాధిలో వెతికితే ఆయన మనకు దొరకడు. ఆయన సజీవుడు కనుక మనము కూడా మన పాపములను విడిచిపెట్టి మనం పాపములో ఉండి యేసయ్యను వెతికితే ఆయన్ని మనము కనిపెట్టలేము, ఆయన యొద్దకు పోలేము, ఆయనను చూడలేము, ఆయన్ని ఘనపరచలేము, మహిమపరచలేము. మనం పాపములో ఉండి మన పాప బ్రతుకులో మనం ఉండి మనం యేసయ్యకు ప్రార్థన చేస్తే ప్రయోజనం ఏంటిది? యేసయ్య మా దేవుడు అంటే ప్రయోజనం ఏంటిది? కనుక మనం కూడా మన పాపాన్ని విడిచిపెట్టి క్రీస్తు రక్తంలో కడగబడి పరిశుద్ధపరచబడి మరి మృతుల్లో నుండి లేచిన క్రీస్తును మనం ప్రార్థించినప్పుడు ఆయన సజీవుడైన దేవుడు మనకు కనపరుచుకొని మనల్ని ఆదరించే దేవుడు, వర్ధిల్ల చేసే దేవుడు. కనుక మన యొక్క జీవితాన్ని మనము కూడా ఒక దినమున నిద్రించి తిరిగి మన ప్రభువును చేరుకోవాలి కనుక, ఆయన రాజ్యంలో ప్రవేశించాలి కనుక ఆ గొప్ప కృపను పొందడం కోసము సిద్ధపడండి. ఆమేన్.